अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज यकम शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। उम्मुल मोमिनीन हज़रत आयशा रज़ियल्लाहु ताला अन्हा से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, नमाज में इधर उधर देखने से शैतान बंदे की नमाज उचक लेता है। और अब सुर्खियां। कृष्णा नदी के पानी की गैर मुंसिफाना तकसीम पर बीआरएस हुकूमत की आमदगी का इल्जाम। उत्तम कुमार रेड्डी ने ऐवान में दिया प्रेजेंटेशन। हुकूमत का प्रेजेंटेशन झूठ का पुलिंदा। बीआरएस हुकूमत ने प्रोजेक्ट मरकज के तहत देने की मुखालिफत की। हरीश राव की तकरीर। एपी में मेगा डीएसी के लिए एलामिया जारी। आम जुमरे की हद उम्र 44 साल और रिजर्व जुमरे के लिए मजीद 5 साल की रियायत का ऐलान। एपी के तीनों राज्यसभा उम्मीदवारों ने दाखिल किए पर्चे। वाईवी सुब्बा रेड्डी, गोला बाबू राव और मेड़ा रघुनाथ रेड्डी को जीत का यकीन। और अब तफसील। कृष्णा नदी की आबी तकसीम में बीआरएस हुकूमत ने बहुत ही लापरवाही और नाअहली से काम लिया है। वजीर आबपाशी उत्तम कुमार रेड्डी ने असेंबली में आबी तकसीम से मुतालिक तफसीली प्रेजेंटेशन दिया। उन्होंने कहा कि मुत्तहिदा आंध्र प्रदेश की आबी तकसीम के मुकाबले में तेलंगाना के क़याम के बाद बीआरएस हुकूमत में रियायत के साथ ज्यादा नाइंसाफी हुई है और पानी की हिस्सेदारी में तेलंगाना को शदीद नुकसान पहुंचा है और बीआरएस हुकूमत ने प्रोजेक्ट का इंतजाम मरकज के हवाले करने पर आमदगी जाहिर की है। From Srisailam reservoir, ante more than 50% illegal drawal of water from Srisailam reservoir. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో గత 10 ఏళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది. ఓకే, అంటే ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. ఇన్ఫ్లో తగ్గింది, డైవర్షన్ పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణా నదీ జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా ఇన్కాంపిటెంట్గా, ఇన్ఎఫిషియెంట్గా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఎప్పుడైనా నదీ జలాలు షేర్ చేసుకోవాల్సి వస్తే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, నోన్ ఫ్యాక్టర్స్. క్యాచ్మెంట్ ఏరియా, దాన్ని హెల్సింకి రూల్స్ అని, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా అండ్ పాపులేషన్. ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో, మరి అవగాహన లేకనో, అసమర్థత వల్లనో గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానిగా తెలియజేస్తున్నాను. हरीश राव ने कृष्णा नदी की आबी तकसीम से मुतालिक उत्तम कुमार रेड्डी के प्रेजेंटेशन का जवाब दिया। उन्होंने मुख्तलिफ हवालेजात के जरिए कहा कि इंतजाम मरकज के हवाले करने से मुतालिक बीआरएस हुकूमत ने कभी रजामंदी जाहिर नहीं की, बल्कि मामला कोर्ट में जेर दौरा होने का हवाला दिया है। कांग्रेस पर झूठ पर मबनी प्रेजेंटेशन देने का इल्जाम लगाया। కేంద్ర జలశక్తి అధ్యక్షతన 6-10-2020 జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష. ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నంబర్ 5 పారాగ్రాఫ్ నంబర్ 5.3, అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ద ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ISRWD యాక్ట్ ఆఫ్ 1956, ద క్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ బోర్డ్స్ షుడ్ నాట్ అరైజ్.
He also stated that the tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. స్పష్టంగా కేసీఆర్ గారు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ బోర్డు అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. ఒకటి ఇది అవాస్తవం. నంబర్ 1 అవాస్తవం. స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన, నేను అయిపోయింది ఇది ఎగ్జాక్ట్ వర్డ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. Honorable CM of Telangana stated that the working arrangement between both states is still continuing, and until and unless water sharing is finalized by tribunal under section 3. అంటే వాళ్ళకి 512 టీఎంసీ ఇవ్వండి, మాకు 299 టీఎం సరిపోతాయి అని ఈ సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో అన్నట్టుగా మినిట్స్ ఆఫ్ మీటింగ్ రికార్డెడ్. ఇక మీరు తత్వం ఏం చెప్పినా వేస్ట్. केसीआर, जगदीश रेड्डी और हरीश राव ने जुनूबी तेलंगाना और खासकर नलगुंडा को बहुत नुकसान पहुंचाया है. रियासती वजीर कोमटिरेड्डी वेंकट रेड्डी ने ये इल्जाम लगाया. उन्होंने कहा कि नलगुंडा के अवाम ने बीआरएस को सबक सिखाया है. उन्होंने सवाल किया कि किस मुंह से बीआरएस कायदीन नलगुंडा में जलसे मुनक्किद करेंगे. నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత అధ్యక్ష? ఎక్కడ కూడా బొటాబొటి డిపాయిడ్ తెచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిను. కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడు. అంటే మొఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ శాసనప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు. దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచినీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన వాళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యమా అని వ్యవసాయం మర్చిపోండి. తాగటానికి నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు అధ్యక్ష, అందుకే క్షమాపణ చెప్పాలి. बीआरएस अरकान के वफ्द ने स्पीकर गड्डम प्रसाद कुमार से मुलाकात की और उन्हें आबी मसले पर प्रेजेंटेशन ऐवान में देने की इजाज़त मांगी, जिसको स्पीकर ने मुस्तरद कर दिया. याद रहे कि ऐवान में कांग्रेस हुकूमत ने कृष्णा नदी के पानी से मुतालिक प्रेजेंटेशन ऐवान में पेश किया, जिसके जवाब में अपोजिशन ने भी प्रेजेंटेशन की इजाज़त देने की अपील की. तेलंगाना बीजेपी की इंतखाबी कमेटी का इजलास मुनक़िद हुआ. किशन रेड्डी की क़यादत में इजलास में 17 लोकसभा हलकों के लिए उम्मीदवारों के नामों पर गौर किया गया. ख्वाहिशमंद में से हर हलके से 2 या 3 उम्मीदवारों के नामों को क़तय्यत देने के लिए ये इजलास मुनक़िद किया गया. नामों को क़तय्यत देने के बाद हतमी फैसले के लिए फहरिस्त बीजेपी की मरकज़ी क़यादत को रवाना की जाएगी. इसके अलावा बीजेपी ने कई कमेटियाँ तश्कील दी, जिसमें इंतखाबी मैनेजमेंट कमेटी का चेयरमैन किशन रेड्डी को नामजद किया गया. तेलंगाना ग्रुप 1 के नए एलामिये के लिए राह हमवार हो गई है. सुप्रीम कोर्ट में दाखिल करदा पिटीशन को हुकूमत ने वापस लेने का फैसला किया है, जिससे नई जायदादों पर तकर्रुरात के लिए रुकावटें खत्म हो गई हैं. हुकूमत की जानिब से बहुत जल्द 563 जायदादों के लिए एलामिया जारी किया जाएगा. तेलंगाना हुकूमत ने बेरोजगारों के लिए खुशखबरी का ऐलान किया है. मुलाजिमीन को तकर्रुरात के लिए हद उम्र में 2 साल का इजाफा कर दिया है. इस तरह अब सरकारी मुलाजिमत के लिए 44 साल आज़म तरीन हद उम्र में 2 साल का इजाफा करके उसे 46 कर दिया गया है. इस ज़िम्न में हुकूमत ने अहकामात जारी कर दिए हैं. कामारेड्डी के सरकारी अस्पताल में एक मरीज को चूहे काटने के वाक़े पर हुकूमत ने कार्रवाई की है. वज़ीर सेहत दामोदर राज नरसिम्हा की हिदायत पर आला ओहदेदारों ने तहक़ीक़ात का आगाज़ कर दिया है. ICU में 2 डॉक्टर्स वसंत कुमार और काव्य समेत नर्सिंग ऑफिसर मंजुला को भी मुअत्तल कर दिया गया है. హెల్త్ మినిస్టర్ గారి డైరెక్షన్తో సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో హాస్పిటల్ ర్యాట్ బైట్ కేసు ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. ఈ ఎంక్వైరీలో నేను ICU విజిట్ చేయడం జరిగింది. విజిట్లో
The patient Muzibuddin and a 43 years male patient was admitted on 31st అనుకుంటా, జనవరి 31కు జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. 10వ తారీఖు ఎర్లీ అవర్స్లో ర్యాట్ బైట్ అయినటువంటి బైట్ అయిందని చెప్పేసి అక్కడ పేషెంట్ అటెండర్స్ తర్వాత న్యూస్ చూసి అట్లాంటి జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. దానికి కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు కూడా, అంటే పై లెవెల్ అంటే ఈ హాస్పిటల్లో లోపల ఉండేటువంటి సిబ్బంది ఎవరైతే శానిటేషన్ వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి సూపరింటెండెంట్ దాకా ప్రతి వాళ్ళు దాని మీద మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. कामारेड्डी में 2 डॉक्टरों को मुअत्तल करने के खिलाफ अस्पताल के डॉक्टरों में बरहमी पाई जाती है. डॉक्टर्स ने मुअत्तलशुदा दोनों डॉक्टरों को बहाल करने का मुतालबा करते हुए अस्पताल के रूबरू एहतजाज किया. डॉक्टरों का कहना है कि अगर अस्पताल में मरीज को चूहे ने काट लिया तो उसमें डॉक्टरों का क्या कसूर है. जयशंकर भोपालपल्ली के जंगलात में कॉम्बिंग के दौरान बरखी तारों से टकराकर कांस्टेबल प्रवीण की मौत वाक़ई हो गई. कल वजीर आला के दौरे के तनाजुर में कॉम्बिंग के दौरान यह हादसा पेश आया. महलूक प्रवीण का ताल्लुक आदिलाबाद जिले से बताया जाता है. इस हादसे पर वजीर आला रेवंत रेड्डी ने गहरे दुख का इजहार किया और महलूक के अरकान खानदान के साथ इजहार ताज़ियत किया. नागर कर्नूल जिले के अचमपेट जरई मार्केट में एक बार फिर किसानों ने एहतजाज शुरू कर दिया है. कल बड़े पैमाने पर एहतजाज करने के बावजूद ताजरीन और ओहदेदारों की जानिब से इंसाफ न किए जाने पर किसान शदीद बरहमी का इजहार कर रहे हैं. मूंगफली फी कुंटल 8,000 रुपये से फरोख्त करने का किसानों ने तय कर लिया है. किसी नाखुशगवार वाक़े पर काबू पाने के लिए सिक्योरिटी का सख्त बंदोबस्त किया गया है. వచ్చినాగానే ఆ 3 రోజుల కింద మా ఊళ్ళో రెడ్డి తెచ్చిండు సార్. తెచ్చి 7,400 పోయినాయి. అదే రేటు ఉండదని అంటే మేము తీసుకొచ్చినాము. మాకు ఆడి మంచి 800 అడుగుతున్నారు సార్ బుడసేని వీకని. మాకు 7,500 7,600 అయితే మాకు గిట్టుబడి అవుతుంది సార్. మాకు అది మాకు ఇచ్చిన రేట్ అది 14,000 ఇత్తులు ఇచ్చిండ్రు. 15,000 ఇచ్చిండ్రు. మందు సంచులు అన్ని పోగా మాకు కుదరతలేదు. మాకు 7,000 దాటితే కానీ మాకు గిట్టుబాటు అవుతుంది. 150 బస్తాలు 2 కుట్లు పోసాను. 51, 100 100 దానికేమో 65 ప్రకటించారు, 50 దానికేమో 63 ప్రకటించారు. అది ఇది ఒకటే కదా. అదే एपी में डीएसी के लिए एलामिया जारी कर दिया गया. रियासती वजीर तालीम बोसा सत्यनारायण ने एलामिया जारी किया है. आज से 22 फरवरी तक दरखास्तें दाखिल की जा सकती हैं. इससे मुतालिक बोसा सत्यनारायण ने तफसील से वाकिफ कराया. ఇప్పుడు మనం తీస్తున్న ఏవైతే రాష్ట్రం తీస్తున్న 6,100 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎస్జిటి వచ్చి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2,299, అలాగే టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1,022, 1022 వెరసి అంతా కలిపి 2,240 పోస్టులు. ఇవన్నీ वासर कांग्रेस के तीनों राज्यसभा उम्मीदवारों वाईवी सुब्बारेड्डी, मेरा रघुनाथ रेड्डी, गोला बाबू राव ने अपना पर्चा नामजदगी दाखिल कर दिया. इससे पहले इन तीनों को वजीर आला जगन ने बी फॉर्म हवाले किए. तीनों उम्मीदवारों ने अपनी अपनी जीत का यकीन जाहिर किया है. राज्यसभा इंतखाबात में वासर कांग्रेस के तमाम उम्मीदवार कामयाब होंगे और यहीं से लोकसभा और असेंबली इंतखाबात में भारी जीत की बुनियाद पड़ेगी. బీసీలకి, దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో 3 అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన
అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా 3 రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెందాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పొందుతున్న ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. నిజంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మేము విజయ డంకా మోగించి సార్వత్రిక ఎన్నికలకి ఒక నాందిగా దీన్ని మనం తీసుకుని సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకి 170 సీట్లు గెలుస్తాం, రాష్ట్రంలో ఒక చరిత్ర నిజంగా సృష్టిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఇలాంటి నాయకుడిని మళ్లీ మనం అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? లాస్ట్ ఎలక్షన్స్ లో మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్య గారికి సీట్ ఇస్తానని చెప్పి ఆఖరికి కరకట్ట వరకు వచ్చిన తర్వాత కుటుంబంతో నీకు సీట్ లేదు వెనక పొమ్మన్నాడు. అలానే జగనన్న గారి ఆశయాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము 3 కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నవించుకుంటున్నా. नाअहलियत के पिटीशन पर समाअत के लिए वायसर कांग्रेस के बागी एमएलए हाजिर नहीं हुए। वजाहत पेश करने के लिए मजीद 2 हफ्तों की स्पीकर से मोहलत मांगी है। इस जिम्मन में एमएलए कोटम रेड्डी, श्रीधर रेड्डी, मेका पार्टी चंद्रशेखर रेड्डी और ओंडावली श्रीदेवी ने स्पीकर को एक मकतूब रवाना किया। करनूल में मुख्तलिफ तरक्याती कामों का सिलसिला जारी है। मुख्तलिफ डिवीजन्स में सड़कों की तामीर की जा रही है। करनूल में तामीर करदा नई सड़क का एमएलए हफीज खान और करनूल मेयर बीवी रामैया ने इफ्तिताह अंजाम दिया। दोनों कायदीन ने कहा कि करनूल में अब तक 4 था 500 करोड़ के तरक्याती काम अंजाम दिए गए, जिस पर आवाम खुश हैं। लेकिन उन्होंने कहा कि येलो मीडिया को हुकूमत के तरक्याती काम दिखाई नहीं देते। దాదాపు 3-4 కోట్ల రూపాయల పనులు ఈరోజు వాటిలో కూడా జరుగుతుంది. దాంట్లో 78,50,000 వరకు కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఈనాడు వాళ్ళకు, ఆంధ్రజ్యోతి వాళ్ళకు, TV5 వాళ్ళకు లేనిది ఉన్నట్టు చూపించడానికే వాళ్ళ సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. కానీ ఎక్కడైనా 10% వాళ్ళ న్యూస్ కవరేజ్లో మేము చేస్తున్న మంచి పనులకు వాళ్ళు చూపిస్తే అంతో ఇంతో వాళ్ళకు కూడా సమాజంలో ఆ గౌరవం ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మనము ఒక తిట్టున నేషనల్ లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ వచ్చింది. కర్నూలులో ఎవరు చూసినా ఇప్పుడు వచ్చినటువంటి మార్పు గతంలో ఎప్పుడు చూడలేదన్నట్టు అంటున్నారు. ఒకసారి మీరు మీ కెమెరాలను ఇటువైపు తిప్పి చూడండి, రోడ్డు ఎట్లా తయారైందనేది మీకే కళ్ళెదురు కనపడుతుంది. అంటే ఇది ఈనాడుకో, ఆంధ్రజ్యోతికో, TV5కో ఇలా కనపడదు, ఈ డెవలప్మెంట్ కనపడదు. ఎక్కడో మారుమూలకి వెళ్ళి ఏదైనా చిన్న గుంత కనపడితే దానికి ఇంత పెద్దగా చూపించి చేయటం తప్ప, అంటే వాళ్ళని ఎవరూ మార్చలేరు. ప్రజలు వాళ్ళని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రజలు, కర్నూలు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండటం కొరకు ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ ఇప్పటికే కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మా ఎమ్మెల్యేల సహకారంతో అన్ని పనులు చేపట్టాం. कतर में जासूसी के इल्जाम में जेल में कैद 8 नेवी ऑफिसर्स को हिंदुस्तानी मुदाखलत के बाद रिहा कर दिया गया और ये तमाम 8 अफसरान दिल्ली पहुंच चुके हैं।
जहरा ग्लोबल कंपनी में काम करने वाले इन अफराद को जासूसी के इल्जाम में पुलिस ने गिरफ्तार किया था और उन्हें वहां की अदालत ने मौत की सजा भी सादर कर दी थी। मरकजी वजारत खारजा की सिफारती कोशिशों के सबब उनकी सजा को रद्द कर दिया गया। 18 महीने जेल में गुजारने के बाद इन तमाम को रिहा करके हिंदुस्तान भेज दिया गया। रिहा होकर आने वाले हिंदुस्तानियों ने अपने वतन वापसी पर मसरत का इजहार किया है। कतर की जेल से रिहा होकर आने वाले हिंदुस्तानी शहरियों में विशाखा के पाकाला सुगनाकर भी मौजूद हैं। 54 साला सुगनाकर 18 साल की उम्र में ही हिंदुस्तानी बहरिया में तकर्रुर होकर 10 साल पहले ही सुबुकदोश हो गए थे और कतर में मुलाजिमत के लिए गए थे। वहां एक कंपनी में डायरेक्टर के ओहदे पर फाइज थे। मरकजी वजारत खारजा की सिफारती कोशिशों से रिहा होकर आने पर उनके खानदान वालों में खुशी की लहर दौड़ गई है। बिहार असेंबली में एनडीए इत्तेहादी हुकूमत ने एतमाद का वोट जीत लिया। नीतीश कुमार के हक में 129 वोट हासिल हुए। बहस में हिस्सा लेते हुए अपोजिशन लीडर तेजस्वी यादव ने नीतीश कुमार की दल बदलने वाली आदत पर शदीद तनकीद की। उन्होंने सवाल किया कि क्या मोदी इस बात की गारंटी दे सकते हैं कि नीतीश दोबारा कहीं जंप नहीं करेंगे। किसी भी बिहार में बच्चा से पूछ लीजिए कि क्या होने जाएगा, नीतीश जी पे भरोसा है कि नहीं है, वो क्या क्या शब्द का प्रयोग करेगी जो हम लेना नहीं चाहते। और मोदी जी का गारंटी तो बहुत मजबूत वाला गारंटी है। ए मोदी जी के गारंटी वालों, क्या मोदी जी गारंटी लेंगे फिर से पलटेंगे कि नहीं पलटेंगे, जरा बता के दिखा दो। बताइए मोदी जी के गारंटी वालों, बताइए पलटेंगे कि नहीं पलटेंगे मोदी जी का गारंटी। बिहार असेंबली में तहरीके एतमाद पेश करने से ऐन कबल बीजेपी और जेडीयू इत्तेहाद ने स्पीकर असेंबली अवध बिहारी चौधरी को स्पीकर के ओहदे से हटा दिया। इस ज़िमन में हुई वोटिंग में हक में 125 वोट मिले जबकि मुखालिफत में 112 वोट पड़े हैं। इस मौके पर 2 आरजेडी एमएलए स्पीकर को बर्खास्त करने के हक में वोट डालकर आरजेडी को हैरत में डाल दिया। 3 आरजेडी एमएलए जेडीयू के सिमत चले गए। सदस्य इस प्रस्ताव के पक्ष में हैं, खड़े हैं। निश्चित तौर पर यह संख्या 38 से अधिक है। नियमानुसार इसमें सिर्फ 38 माननीय सदस्यों के ही पक्ष में खड़े हो। आखिर में सुर्खियां एक बार फिर। कृष्णा नदी के पानी की गैर मुंसिफाना तकसीम पर बीआरएस हुकूमत की आमदगी का इल्जाम उत्तम कुमार रेड्डी ने ऐवान में दिया प्रेजेंटेशन। हुकूमत का प्रेजेंटेशन झूठ का पुलिंदा, बीआरएस हुकूमत ने प्रोजेक्ट मरकज के तहत देने की मुखालिफत की। हरीश राव की तकरीर। एपी में मेगा डीएससी के लिए एलामिया जारी। आम जुमरे की हद उम्र 44 साल और रिजर्व जुमरे के लिए मजीद 5 साल की रियायत का ऐलान। एपी के तीनों राज्यसभा उम्मीदवारों ने दाखिल किए पर्चे। वाईवी सुब्बा रेड्डी, गोला बाबू राव और मेरा रघुनाथ रेड्डी को जीत का यकीन। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।